చూస్తే నేను అనేక ప్రపంచ యుద్ధాలు ఆపా, నోబెల్ శాంతి బహుమతికి నేను అన్ని విధాల అర్హుడిని అంటూ అనేక సార్లు చెప్పుకొచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అయినా సరే 2025లో ఆయనకు నిరాశ ఎదురైంది. వెనుజువేలా ప్రజల హక్కుల కోసం పోరాడిన మరియా కొరినాకు 2025 నోబెల్ శాంతి బహుమతి దక్కింది. మరి కొత్త ఏడాదిలోనైనా ట్రంప్ ఆశలు నెరవేరుతాయా, పీస్ ప్రైజ్ వర్తిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. నాగేశ్వర్ గారు, ట్రంప్ కళ 2026లో అయినా నిజం కావడానికి ఏమైనా పరిస్థితులు అనుకూలిస్తున్నాయా? మీరు ట్రంప్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. వెనజులా ప్రజల హక్కుల కొరకు పోరాడిన నాయకురాలట. ఎవరు చెప్పారు ప్రజల హక్కుల కొరకు? ఏ హక్కుల కొరకు పోరాడింది? తమ దేశంలో అమెరికా జోక్యం, మిలిటరీ జోక్యం కావాలని కోరుకుంటుంది ఆమె. తమ దేశంలో అమెరికా మిలిటరీ జోక్యం కోరుకునే వ్యక్తి ప్రజల హక్కుల కొరకు పోరాడిందని మీరు చెప్తే నేను ఏం చేయాలి? ఇది అగైన్ మళ్ళీ ఇదే ఆ వెస్ట్రన్ న్యూస్ ఏజెన్సీస్, అసోసియేటెడ్ ప్రెస్, రాయిటర్స్ ఇచ్చిన కథనాల్ని మక్కి ట్రాన్స్లేట్ చేసి పెడితే ఇలాగే ఉంటుంది. సో ఆమె ఏ ప్రజల హక్కుల కొరకు పోరాడింది నాకు చెప్పండి. సో ఓపెన్గా మా వెనుజులాలో అమెరికా రావాలి, ఆక్రమించాలని చెప్తుంది ఆమె. సో వెనుజులా నాయకత్వం వహిస్తున్న మదురో నియంతే కావచ్చు, ఆయన మంచివాడా చెడ్డవాడా నేను అడగడం లేదు. కానీ ఆ మచాడో, నా పేరు ఉంది మ్యారియా మచాడో, ఆమె ఏం చెప్తోంది? నాకు ఇచ్చిన నోబెల్ బహుమతి ట్రంప్కి అంకితం అంటోంది. నా దేశంలోకి అమెరికా వచ్చి ఆక్రమించాలంటోంది. మా దేశంలో మధురను తొలగించి మా దేశ చమురు సంపద మొత్తం అమెరికాకు అప్పజెప్పాలంటోంది. ప్రజల హక్కుల కొరకు ఎక్కడ పోరాడింది? అమెరికా పెద్ద ఎత్తున వెనుజులా బోట్స్ పైన అటాక్ చేసి చంపేస్తుంటే అమెరికా మిత్ర దేశాల అభ్యంతరం చెప్తున్నది. కానీ తమ దేశ ప్రజల్ని ట్రంప్ ప్రభుత్వం చంపుతుంటే ఆమె దాన్ని వెల్కమ్ చెప్తుంది. ఆమె ప్రజల హక్కుల కొరకు పోరాడడం ఎక్కడో నాకేం అర్థం కావడం లేదు. ఇలా ప్రజల హక్కులు ఏ హక్కుల కొరకు పోరాడింది ఆమె? ఒకటి రెండు చెప్పగలరా మీరు ఏదైనా? సో అందువల్ల అది మొదలు నిజం కాదు. ఇక ట్రంప్ యుద్ధాలు ఆపాడు అంటే ఏంటి? ట్రంప్ ఏ యుద్ధం ఆపాడు? ఉక్రెయిన్ వార్ ఆగిందా? ఆగలేదు. గాజాలో సమస్య పరిష్కారమైందా? ఇజ్రాయెల్కు మిలిటరీలో పై చేయించిన మాట నిజం. ఇజ్రాయెల్ ఇప్పటిదాకా ఇరాన్ పైన, మీకు సిరియా పైన, హిజ్బుల్లా పైన, గాజా పైన, హుతీల పైన అటాక్ చేసేది కాస్త అమెరికా మిత్రదేశమైన ఖతార్ పైన అటాక్ చేసింది. దాన్ని ట్రంప్ ఆపగలిగాడా? ఇజ్రాయెల్ ఖతార్ పైన దాడి చేస్తే ట్రంప్కు చెప్పకుండా ఇజ్రాయెల్ దాడి చేస్తే ఆపగలిగాడా? ఇరాన్ పైన ఏకంగా తానే వెళ్ళి మిలిటరీ దాడులు చేశాడు. సో ఇజ్రాయెల్ దాడుల్ని ఆపడకపోగా తాను వెళ్ళి మిలిటరీ దాడులు చేశాడు. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని నేనే ఆపినా అని చెప్పుకుంటున్నాడు. దాన్ని ఇండియా తీవ్రంగా ఖండించింది. కంబోడియా, మీకు థాయిలాండ్ల మధ్య చిన్న బార్డర్ డిస్ప్యూట్ ఆపి అది కూడా ఖాతాలో రాసుకుంటూ ఇప్పుడు వాళ్ళు మళ్ళీ కొట్టుకుంటున్నారు. కంబోడియా, థాయిలాండ్ ఇప్పుడు ఘర్షణ పడుతున్నారు. ఉక్రెయిన్ వార్ ఆపాడు ఎక్కడన్నా? ఉక్రెయిన్ వార్కి ఇప్పటివరకు ముగింపు పలకలేదు. పైగా ఇప్పుడు నేను గ్రీన్లాండ్ కోసం నేను తన మిత్రదేశము నాటోలో సభ్యదేశమైన డెన్మార్క్నే నేను అటాక్ చేస్తా మిలిటరీగా కూడా అంటున్నాడు. ఇరాన్ పైన ఆల్రెడీ అటాక్ చేశాడు. రేపో మాపో వెనుజులా పైన దాడికి సిద్ధపడుతున్నాడు. ఈవెన్ పోప్ కూడా దాన్ని వ్యతిరేకించాడు. పోప్ లియో, ఇదని అమెరికన్ పోప్, చరిత్రలో మొదటిసారి కాథలిక్స్ ప్రపంచానికి నాయకుడైన పోప్ అమెరికా వచ్చాడు. ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు వెనుజులా పైన దురాక్రమణ చేయడం అంగీకరించలేమని. సో ఇలా ప్రపంచంలో వెనుజులా నుంచి ఇరాన్ వరకు ఒకవైపు యుద్ధాలకు కారణమవుతూ తాను ఆపని యుద్ధాలు తాను ఆపానని ఖాతాలో రాసుకుంటూ తాను ఆపుతున్నానని చెప్పిన ఏ యుద్ధము ఆపకపోగా మన ట్రంప్ నోబెల్ బహుమతి ఎక్కడికి వస్తుంది? నోబెల్ బహుమతి వస్తే రావచ్చు. ఎందుకంటే వెనుజులాలో మదురో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు, తమ దేశాన్ని తీసుకెళ్లి అమెరికా ఆక్రమించాలని కోరుతున్న వ్యక్తి నోబెల్ బహుమతి వస్తే ట్రంప్కు రాదని నేనేమంటలేను. కానీ నోబెల్ బహుమతి వచ్చినా రాకపోయినా యుద్ధాల కోసం ఎక్కడ యుద్ధాలు ఆపాడు? ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చిన గాంధీ మహాత్మునికే నోబెల్ బహుమతి రాలేదు. అలీనోద్యమాన్ని ఏర్పరిచి ప్రపంచంలో శాంతికి పనిచేసినటువంటి జవహర్లాల్ నెహ్రూకి రాలేదు. సో నోబెల్ బహుమతి ఏమి గీట్రాయ్ కాదు కదా.